సాలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ చేసిన విమర్శలపై ఓపెన్ ఛాలెంజ్ కు తాము సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. 2014-19లో మీరు ఉన్నప్పుడు సాలూరు నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే మీరు చర్చకి రావాలని లోకేష్ కి సవాల్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎక్కడెక్కడ రోడ్లు వేసారో వివరాలతో ఇమ్మని అడిగాను. అది నాకిమ్మని లేదు, విలేకరి మిత్రులకి ఇమ్మన్నాను. ఎక్కడ బ్రిడ్జీలు వేశారో అది విలేకరి మిత్రులకి ఇమ్మని రాశారు. ఎక్కడ బిల్డింగ్లు కట్టించారో అవి విలేకరి మిత్రులకి ఇమ్మని రాశారు. అడుగుతానన్నా, నాకిమ్మని అడగడం లేదు. ఎక్కడ తాగునీరు పథకాలు పెట్టారు విలేకరి మిత్రులకి ఇమ్మను. అవి రాసేసి విలేకరి మిత్రులకు ఇచ్చేస్తే మా దగ్గర రెడీగా ఉన్నవి. నేను అన్నావు కదా, 4 సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పేరు చేయలేదు, అభివృద్ధి చేయలేదని. రా, నువ్వు వస్తావా, మీ నాయకుల్ని పంపిస్తావా? నేను శాలరీ చెప్తున్నాను. నువ్వు జాతీయ నాయకుడు కదా, నువ్వు జాతీయ నాయకుడు కదా. నేను గల్లీలో ఉన్నవాడిని, గిరిజనును. నేను గిరిజనును, నువ్వు రా ఇక్కడికి మాట్లాడదు. ఒక డిప్యూటీ సీఎంగా నీతో నేను మాట్లాడకూడదు, అయినా నేను మాట్లాడుతాను. రా, జాతీయ నాయకుడు కదా, అభివృద్ధి లేదన్నావు కదా. నువ్వు గత 5 ఏళ్ళు ఏం చేసావు చూపించి సాలూరు నియోజకవర్గానికి. నువ్వే కదా పిఆర్ మంత్రివి. తాగునీరుకి ఏం చేసావు, రోడ్లు ఏమి ఇచ్చావు, ఇంకా మరి 2 శాఖలు కూడా మీకు ఉన్నాయి, 3 శాఖలకు